ఉపరాష్ట్రపతి నామినేషన్ దాఖలు చేశాక మొట్టమొదటిసారి హైదరాబాద్ వచ్చిన వెంకయ్య నాయుడుకి ఈరోజు ఇమేజ్ గార్డెన్స్లో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు రాష్ట్రం మంత్రులు, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా వెంకయ్య నాయుడుని కలిసి అభినందనలు తెలియజేశారు. వెంకయ్య నాయుడుతో ఎన్నోసార్లు వేదిక పంచుకున్నానని, ఆయన అనుభవాల ముందు, రాజకీయ పరిపాలన ముందు నేను చాలా చిన్నవాడినని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. పంచులు, ప్రాసలతో కూడిన ప్రసంగం చెయ్యాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అంటూ తనదైన శైలిలో వెంకయ్య నాయుడికి అభినందనలు తెలియజేశారు. వెంకయ్య నాయుడు గారి ప్రసంగాలకి అందరితో పాటే మేమందరం కూడా అభిమానులు. ఆయన సమయస్ఫూర్తి, హాస్య చతురత, ప్రాసల్లో ఇంకా ఆయన మించిన వాళ్ళైతే ఎవరుండరు నాకు తెలిసినంతవరకు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల సమావేశం పెట్టి అందులో వెంకయ్యనాయుడు గారు మాట చెప్పారు. నా దగ్గరికి చాలామంది మున్సిపల్ చైర్మన్లు వస్తుంటారు, చాలామంది మేయర్లు వస్తూ ఉంటారు, చాలామంది మంత్రులు వస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వారు ఎప్పుడూ ఒకటే కోరుతూ ఉంటారు, మీరు తప్పకుండా పంచండి పంచండి అంటారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులన్నీ మాకు ఉదారంగా పంచండి పంచండి అని విజ్ఞప్తులు చేస్తూ ఉంటారు. కానీ మనం మన ఆదాయాన్ని పెంచుకోకుండా స్వయం సమృద్ధి సాధించకుండా పంచండి పంచండి అంటూ పెంచకుండా వదిలేస్తే పంచె మాత్రమే మిగులుతుంది అని చెప్పి ఆనాడు వారు. రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంటులోకి అడుగుపెట్టిన కొత్తల్లో తనకేమీ తెలియని తరుణంలో వెంకయ్య నాయుడు గారి పరిచయం ఏర్పడి ఆయన దగ్గర నుంచి కొన్ని రాజకీయ పాఠాలు నేర్చుకున్నానని, ఆయన ద్వారా నేను లబ్ధి పొందానని కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి సమర్థుడు వెంకయ్య నాయుడు గారేనని సుజనా అన్నారు. నేను పర్సనల్గా చెప్పాలి అని అనుకుంటే, నేను 2010లో పార్లమెంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు పార్లమెంటరీ వ్యవహారాల అక్షరాభ్యాసం చేయించి ప్రతి మెట్టు డూస్ అండ్ డోంట్స్, ప్రజాస్వామ్యంలో ప్రతిదానికి ఒక లక్ష్మణ గీత ఉంటుంది, ఆ గీత దాటి వెళ్ళకూడదు, కానీ ఆ గీత వరకు మాత్రం అగ్రెసివ్గా వెళ్ళాలి అని పదే పదే చెప్పి నాకు పార్టీ వేరైనప్పటికి కూడా వ్యక్తిగతంగా నాకు చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఉపరాష్ట్రపతిగా నామినేషన్ వేసి మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు 10 నిమిషాల పాటు కన్నీటి పర్యంతమయ్యానని ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు అన్నారు. మళ్లీ మళ్లీ కలుస్తానో లేదో అనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేసినట్టు వెంకయ్య తెలిపారు. ఇంతవరకు నేను పదవుల కోసం ఎవరు కాళ్లూ మొక్కలేదని, అన్ని పదవులు నన్ను వెతుక్కుంటూ వచ్చాయని వెంకయ్య తెలిపారు. ఇప్పుడు నేను దగ్గరగా మాట్లాడిన మాటలు ఒక హోదాలో ఉన్నప్పుడు మాట్లాడలేకపోవచ్చని వెంకయ్య అన్నారు. నేను ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి కారణం బీజేపీ పార్టీ అని, పార్టీని నేను కన్న తల్లిగా భావిస్తానని వెంకయ్య నాయుడు అన్నారు. వాజ్పేయి గారు లేదా ఇతర నాయకులు ఎదురుకొస్తే ఆ రోజుల్లో రిక్షా తప్పితే ఆటో ఎక్కే అవకాశం కూడా లేదు, ఆటోలు కూడా పెద్దగా లేవు. రిక్షాలో లేదా జట్కా బండిలో కూర్చొని ఊర్లో మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని. ఇవాళ సాయంత్రం కోఆపరేటివ్ మైదాన్ బ్యాంక్ ఆవరణలో బహిరంగ సభ ఉంది, తరుణ హృదయ సామ్రాట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి వస్తున్నాడు, దయచేసి మీరందరూ వచ్చి సభను జయప్రదం చేయండి అని అనౌన్స్ చేసేవాడిని. అలా మైకులో అనౌన్స్ చేసిన ఒక కుర్రవాడు భవిష్యత్తులో అదే పార్టీకి అధికార పార్టీ అయిన తర్వాత అఖిల భారత అధ్యక్షుడై అదే అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ మధ్యన కూర్చొని దేశంలో పార్టీకి నాయకత్వం వహిస్తాడని చెప్పని నేను ఎప్పుడూ జీవితంలో కూడా ఊహించలేదు. నిన్న కూడా నిస్సంకోచంగా 7:30 నిర్ణయం జరిగితే 7:35కి మంత్రి పదవికి రాజీనామా ఇచ్చాను, గవర్నమెంట్ కారు వెనక్కి పంపించాను. పార్టీ సభ్యత్వం వదులుకున్నాన్న తర్వాత అప్పుడు నాకు దాదాపు 10 నిమిషాలు ఏడుపు ఆగలేదు. ఈ పార్టీలో అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ తరం తర్వాత ఉన్నవాళ్ళలో నేనే సీనియర్. వెంకయ్య నాయుడు ప్రసంగం మొత్తం ఎప్పటిలాగే చలోక్తులతో సాగింది. తన రాజకీయ అనుభవాలతో పాటు పార్టీలలో పెద్దలతో తనకున్న అనుభవాల గురించి వెంకయ్య ప్రసంగించారు. చిన్నప్పుడు తాను పెరిగిన తీరును గురించి చెప్పి అందర్నీ ఆలోచించేలా చేశారు. Please subscribe New Waves Media. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.
దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.